భలే చేస్తున్నావు లక్ష్మి. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా మిస్ అవుతా. సరోజని రమ్మందాంలే. ఆ? సార్ ఏంటి సార్ అది? సరోజనా? సరోజ వచ్చినా కూడా ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోతుంది. నైట్ ఉండమందాంలే. నైటా? నైట్ అంటే తను ఒప్పుకుంటుందో లేదో. నేను ఒప్పిస్తాగా, మీకెందుకు? 10 days ఉండమని నేను ఒప్పిస్తాను. అవునా? ఇట్లాంటప్పుడే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేది. వాళ్ళ ఆయన ఊర్లో లేనప్పుడు మీరు వెళ్ళి హెల్ప్ చేశారు కదా. అవునవును. ఇట్స్ ఓకే, నేను అడుగుతానులే ఉండమని. సరే మరి ఫోన్ చేస్తావా? నేను మాట్లాడతానులే, నేను చెప్తాను. నేను ఒప్పిస్తానమ్మా, దాని గురించి ఎందుకు నువ్వు అంత వరి అవుతున్నావు? రోజులు చూసుకోమని చెప్పి నేను చెప్తానులే. ఓకే మరి. ఓకే అమ్మా, మీరు జాగ్రత్త. ఓకే మరి, బాయ్. ఏమండి, నేను ఇంకో 10 days వరకు ఎక్కడికి వెళ్ళట్లేదు. అమ్మాళ్ళని చూసుకోవడానికి సరోజాన్ని మాట్లాడుతున్నాను. 10 days ఉండమని. 10 days తర్వాత మన ఇద్దరు వెళ్దాం అమ్మాళ్ళని చూసుకోవడానికి. అవునా? మరి సరోజ అదంతా నువ్వు సరోజాతో నేను మాట్లాడతాను. 10 days అమ్మాళ్ళ దగ్గర హెల్ప్ చేయమని. అమ్మాళ్ళకి ఇప్పుడు సరోజతో మాట్లాడింది నువ్వు అమ్మని చూసుకుంటాక. మీరేంటి దిగులు పడుతున్నారు? అంత దిగులైతే ఎట్లా అండి? ఇంత ప్రేమ ఏంటి నా మీద మీకు? దిగులేదు. అంత దిగులు పడితే ఎట్లా అండి? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటావా? ప్రేమలో సుఖం లేదు, సంతోషం లేదు.